హలో గైస్, నేను మీ ఫ్రెండ్ చరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియాక్ట్ జేఎస్ సిరీస్. లాస్ట్ క్లాస్లో మనం ప్రాప్స్ టాపిక్ డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం స్టేట్ అంటే ఏంటో చూద్దాం. అండ్ స్టేట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ రియాక్ట్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ స్టేట్? స్టేట్ ఈస్ ఎ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ దట్ స్టోర్ లోకల్ కాంపోనెంట్ డేటా అండ్ విచ్ కెన్ చేంజ్ ఓవర్ టైమ్ అండ్ కాజ్ కాంపోనెంట్ టు రీరెండర్ వెన్ అప్డేటెడ్. అంటే స్టేట్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లోకల్ కాంపోనెంట్లో డేటా స్టోర్ చేయడానికి అండ్ యూజర్ ఇచ్చిన వాల్యూని అప్డేట్ చేయడానికి. నెక్స్ట్, what is state in React? State is a special object in React that holds dynamic data. అంటే స్టేట్ అంటే రియాక్ట్ కాంపోనెంట్లో ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఇట్ అలోస్ అవర్ కాంపోనెంట్ టు రిమెంబర్ వాల్యూస్ బిట్వీన్ రెండర్స్. దీనితో డేటా మెమరీలో స్టోర్ అవుతుంది అండ్ యూఐ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సపోజ్ ఒక యూజర్ బటన్ని క్లిక్ చేస్తే మనం ఇచ్చిన డేటా అప్డేట్ అవుతుంది. లైక్ మీరు ఒక ఫామ్ సబ్మిట్ చేస్తారు అండ్ సబ్మిట్ బటన్ హిట్ చేయగానే మీ డేటా సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ స్టేట్ అప్డేట్ చేస్తుంది. అదే స్టేట్ లేకపోతే యూఐ అప్డేట్ అవ్వదు అండ్ మీరు పాస్ చేసిన డేటా అప్డేట్ అవ్వదు. అయితే ఇక్కడ మనకి రెండు ఉంటాయి, స్టేట్ అండ్ యూ స్టేట్ అని. స్టేట్ ఏమో జావా స్క్రిప్ట్లో అప్డేట్ చేయడానికి అండ్ యూ స్టేట్ ఏమో హుక్ కాన్సెప్ట్. అండ్ మనకి ఓల్డర్ వర్షన్లో రియాక్ట్లో 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉండేవి, ఒకటి క్లాస్ కాంపోనెంట్ అండ్ ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్. కానీ ఇప్పుడు మనకి హుక్ కాన్సెప్ట్ వచ్చాక క్లాస్ కాంపోనెంట్ సపోర్ట్ చేయట్లేదు. సో మనం ఫంక్షనల్ కాంపోనెంట్ యూజ్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ యూ స్టేట్. వై యూ స్టేట్? అసలు ఈ యూ స్టేట్ ఎందుకు? యూ స్టేట్ ఈజ్ ఏ రియాక్ట్ హుక్ అండ్ యూ స్టేట్ రియాక్ట్లో ఒక ఫంక్షన్. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్కి స్టేట్ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకసారి సింటాక్స్ చూసుకుందాం. కాన్స్ట్ స్టేట్ వేరియబుల్ సెట్ స్టేట్ ఫంక్షన్ ఈక్వల్స్ టు యూ స్టేట్ ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కదా. స్టేట్ వేరియబుల్ అంటే కరెంట్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. అండ్ సెట్ స్టేట్ ఫంక్షన్ ఉంది కదా, అది వాల్యూని అప్డేట్ చేయడానికి ఫంక్షన్. ఇనిషియల్ వాల్యూ ఉంది కదా, స్టేట్కి ఫస్ట్ వాల్యూ సెట్ చేస్తారు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఒక యాప్ క్రియేట్ చేద్దాం. టర్మినల్, న్యూ టర్మినల్. npm create white @latest. Next, state demo app. React, JavaScript, no s. మన యాప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన స్టేట్ డెమో యాప్ సోర్స్. సోర్స్లో ఇప్పుడు మనం ఒక యాప్ డాట్ జేఎస్ఎక్స్లో మనం ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది క్రియేట్ చేసి ఇది కూడా క్లియర్ చేసేయండి అండ్ ఇది కూడా. నెక్స్ట్, యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఒక ఆర్ఎఫ్సి, ఇందులో ఒక ఫ్రాగ్మెంట్స్ తీసుకుందాం. యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేశాను ఫంక్షనల్ కాంపోనెంట్లో స్టేట్ యూజ్ చేయడానికి. నెక్స్ట్, ఇక్కడ స్టెప్ 1, డిక్లేర్ స్టేట్ వేరియబుల్. ఒక వేరియబుల్ కాన్స్ట్లో మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. కౌంట్ సెట్ కౌంట్ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్. అండ్ దీనికి ఇనిషియల్ వాల్యూ అంటే మనకి ఏదైతే స్టార్టింగ్ వాల్యూ చూపిస్తుందో అదే ఇనిషియల్ వాల్యూ 0. సో ఇదేమో కరెంట్ వాల్యూ హోల్డ్ చేస్తుంది అండ్ ఇది వాల్యూ అప్డేట్ చేయడానికి వాల్యూ అప్డేట్ ఫంక్షన్ ఇది. సో నెక్స్ట్, ఇక్కడ డ్యూ ట్యాగ్ తీసుకుందాం. డ్యూ ట్యాగ్లో h1 ట్యాగ్లో కౌంటర్ అని రాసుకుందాం. కౌంటర్లో మనం ఇది కరెంట్ వాల్యూ షో చేయడానికి కౌంట్, మనకి నార్మల్ కరెంట్ వాల్యూ. అండ్ నెక్స్ట్, ఒక బటన్ ఆన్ క్లిక్ సెట్ కౌంట్, ఇలా సెట్ కౌంట్ +1 అంటే మనం బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ కౌంట్ వాల్యూలో ఉన్న 0 +1 అవ్వాలి. అండ్
ఎప్పుడైతే డిక్రిమెంట్ చేస్తామో ఆ కరెంట్ వాల్యూ నుంచి -1 అవ్వాలి. సో ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, ఇంక్రిమెంట్ అంటే +1, డిక్రిమెంట్ అంటే -1. సో ఇలా ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. లైక్ ఇగో ఇది ఫస్ట్ నార్మల్గా ఈ 0 అని ఈ కౌంట్ వాల్యూ ఏమో ఇక్కడ మనం చూపించిన ఆ 4 ఇది రీఫ్రెష్ చేద్దాం. 0 ఈ కౌంట్ వాల్యూ, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ స్టేట్లో 0 ఇచ్చాం కాబట్టి ద కౌంట్ వాల్యూ అంటే ఇది మన యాక్చువల్ వాల్యూ, మన డాటా స్టోర్ అయ్యేది ఇందులో కాబట్టి ఇది ఇక్కడ మనం డిక్లేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీని వాల్యూ 0. మనం బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు సెట్ కౌంట్ ఇక్కడ ఫంక్షన్ రన్ అవుతుంది. ఆ సెట్ కౌంట్ ఏం చేస్తుందంటే మన ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు +1 అని వస్తుంది, అది ఇంక్రిమెంట్ అవుతుంది. మనం మళ్ళీ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో -1, డిక్రిమెంట్ ఎప్పుడు క్లిక్ చేస్తామో దాన్ని -1 వస్తుంది, లైక్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, అర్థమైంది కదా. ఈ ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ ఏమో అప్డేట్ చేయడానికి మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక వాల్యూ అప్డేట్ అవుతుంది. +1 కాబట్టి ఇంక్రిమెంట్, -1 కాబట్టి డిక్రిమెంట్. అండ్ ఇది కౌంట్ ఏమో మన ఇనిషియల్ వాల్యూ స్టోర్ చేయడానికి. ఈ సెట్ కౌంట్ ఏమో మనం ఇక్కడ రాసుకున్నాం కదా, సెట్ కౌంట్ అంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సెట్ కౌంట్ ఏం చేస్తుందంటే వాల్యూని అప్డేట్ చేస్తుంది. సో ఇది యూజ్ స్టేట్. మనం ఈ వీడియోలో వాట్ ఈస్ స్టేట్, వాట్ ఈస్ యూజ్ స్టేట్, డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ యూజ్ స్టేట్ అండ్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చిన అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.